నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. యూట్యూబర్ రేవతి అరెస్టుపై కొందరు జర్నలిస్టులు, బీఆర్ఎస్ కీలక నేతలంతా నానా రచ్చ చేస్తున్నారు. రాజకీయ పార్టీలను, మీడియాను దేనికదే విడిగా చూడలేని పరిస్థితులు ఇప్పుడు సమాజం ఉంది. ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఏ మీడియా ఉంది, ఏ మీడియా వెనుక ఏ పార్టీ మద్దతు ఉంది అన్నది చాలా మందికి తెలిసిందే. కాబట్టి మీడియా యాజమాన్యాలు కూడా తమకు మద్దతుగా ఉన్న పార్టీల రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా వార్తల నుండి వండి రాస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే యూట్యూబర్ రేవతి అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత తదితరులు ట్విట్టర్ వేదిక నానా గోలా చేస్తున్నారు. యూట్యూబర్లు జర్నలిస్టులు కాదు, అయితే తాము కూడా జర్నలిస్టులమే అని యూట్యూబర్లు రెచ్చిపోతున్నారు. ఇంతకీ రేవతి అరెస్టులో ఉన్న అసలు కోణం ఏంటి అనేది స్టోరీలో తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జనాలకు వాక్ స్వాతంత్రం లేదని, ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు తప్పడం లేదని కేటీఆర్, హరీష్, కవితలు కథలు చెప్తున్నారు. నిజానికి రేవతికి అరెస్టు కొత్తేమీ కాదు. ఎందుకంటే 2019 అంటే బీఆర్ఎస్ హయాంలోనే రేవతి మొదటిసారి అరెస్ట్ అయింది. 2019లో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో చాలా పెద్ద గొడవలయ్యాయి. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాగే 2019 పార్లమెంట్ ఎన్నికలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఓడిపోయారు. కవిత ఓటమికి రేవంత్ కూడా కారణమని బీఆర్ఎస్ పెద్దలు బాగా మండిపోయారని సమాచారం. కారణం ఏమిటంటే పసుపు రైతుల సమస్యలపై రేవతి చాలా ఎపిసోడ్లు చేసి రిలీజ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలతో ఇంటర్వ్యూలు, పసుపు రైతులతో ఇంటర్వ్యూలు పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతున్నారని రేవతిపై అప్పటి ప్రభుత్వ పెద్దలు మండిపోయారు. దాంతో రేవతిపై పోలీసులు అనేక కేసులు కూడా పెట్టారు. ఇందులో భాగంగా ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇదంతా 2019లో జరిగిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవతి యూట్యూబ్ ఒక ప్రముఖ పార్టీ ఫండింగ్ చేసిందని అప్పట్లో చాలా ప్రచారం జరిగింది. ఇప్పటి విషయానికి వస్తే రేవతి పల్స్ న్యూస్ బ్రేక్ ఛానల్ కు మరో ప్రాముఖ్య పార్టీ ఫండింగ్ చేస్తుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అదే పార్టీ రేవతి యూట్యూబర్ కు ఫండింగ్ చేస్తూ రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు చేయిస్తుందని ఆరోపణలున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రేవతి అరెస్టు కారణమైన వీడియోను ఎంతమంది చూసారో తెలియదు. ఆ వీడియోలో మహబూబాద్ రైతుతో యాంకర్ మాట్లాడుతూ రేవంత్ ను వ్యక్తిగతంగాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిల్లి జోలపాడటం అనే పద్ధతిలో పదే పదే బండబూతులు తిట్టించింది. తిరుపతి గంగమ్మ జాతరలో మాత్రమే ఇలాంటి బండబూతులు వినగలం. ఒక రైతుతో సీఎంను, ప్రభుత్వాన్ని అదే పనిగా బూతులు తిట్టించడం ఎలాంటి జర్నలిజం కిందకు వస్తుందో జర్నలిస్టుని చెప్పుకుంటున్న రేవతే చెప్పాలి. ఇక రైతుతో బూతులు తిట్టించిన వీడియోను షేర్ చేస్తూ కేసులు నమోదవుతాయని తెలిసిన రేవంత్కి ఆ వీడియోను అప్లోడ్ చేయకూడదని తెలియదా? వీడియోను షేర్ చేస్తే కేసులు పడతాయి కాబట్టి షేర్ చేయొద్దని స్వయంగా రేవతి తన ట్విట్టర్ ఖాతాలోనే వార్నింగ్ కూడా ఇచ్చింది. అంటే రేవంత్ వ్యతిరేకతలను సదరు వీడియోను బాగా షేర్ చేయమని చెప్పడమే రేవతి హిడెన్ అజెండానా? కేటీఆర్, హరీష్, కవిత తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదా అంటూ గోల చేస్తున్నారు. స్వాతంత్రం అంటే ఎదుటివాడిని బూతులు తిట్టడం లేదా తిట్టించడమే. రేవంత్ కు లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని చెప్పడం లేదు. అయితే ప్రభుత్వాన్ని లేదా రేవంత్ ను విమర్శించడానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతులు మర్చిపోయి, హద్దులు దాటిపోయి నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం లేదా ఎవరితోనూ తిట్టించడాన్ని వాక్ స్వాతంత్రం అనరు. ఆ బూతుల వీడియోను అప్లోడ్ చేయటాన్ని జర్నలిస్టం అనరు. ఇక జర్నలిజం ముసుగులో ఏమి మాట్లాడినా, రాసినా చెల్లించిపోతుందని అనుకుంటే కుదరదు. రైతుతో యాంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని అలా తిట్టకూడదని చెప్పింది. మరి రేవంత్ ను నోటికొచ్చినట్లు తిట్టిన వీడియోను రేవతి తన యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేసింది? ఎందుకు అప్లోడ్ చేసింది? జర్నలిస్టును అరెస్టు చేయడం తప్పని అంటున్న వాళ్ళంతా ఒకసారి రైతుతో యాంకర్ మాట్లాడిన వీడియోను చూస్తే సమాధానం దొరుకుతుంది.